గోదావరి జిల్లాలో జనసేన తమ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. జనసేనకు అధిక పట్టు ఉన్న గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించేందుకు జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. గోదావరి జిల్లాలో తమ జెండాను రెపరెపలాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా జనసేనకు పట్టున్న గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లను సాధించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే అనేక స్థానాలను మనం అడుగుతున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే దాదాపు 6 అసెంబ్లీ స్థానాలు, అంటే ఇప్పటికే 2 స్థానాలు ప్రకటించారు. రాజానగరము, రాజులు అసెంబ్లీ స్థానాలను జనసేన పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాదు రాజమండ్రి రూరల్, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో తమ జెండాను రెపరెపలాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా జనసేనకు పట్టున్న గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లను సాధించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే అనేక స్థానాలను మనం అడుగుతున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే దాదాపు 6 అసెంబ్లీ స్థానాలు, అంటే ఇప్పటికే 2 స్థానాలు ప్రకటించారు. రాజానగరము, రాజులు అసెంబ్లీ స్థానాలను జనసేన పోటీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాదు రాజమండ్రి రూరల్, అదేవిధంగా